ఎలాగైనా వసుంధర కన్నా నేనే బాగా చేయాలి. అమ్మా! మమ్మీ! బేబీ వాట్ హ్యాపెండ్ బేబీ? వేలు కట్ అయింది. గట్టిగా అరవకు. నీకు ఉగాది పచ్చడి చేయడం రాదని అందరూ తేల్చేస్తారు. అయ్యో, ఇప్పుడేం చేయాలి? ఉప్పెలా తీయాలి? ఈ పచ్చడి ఎలా చేయాలి మామ్? నాకొస్తే అందరూ నాకి తినేలా రెడీ చేసేదాన్ని. కర్మ, ఏం చేస్తాం? ఇలాంటివన్నీ నాకు తెలిసి చావదే. అబ్బా, పోనీ డ్రాప్ అయిపోదామా? మామ్, డ్రాప్ అయిపోతే నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. బా, మరి ఏం చేద్దామే? ఐడియా బేబీ. అదెలాగో ఉగాది పచ్చడి అద్భుతంగా చేస్తుంది. అది నువ్వే చేసావని చెప్తే అయిపోతుందిగా. అంత సింపుల్ గా చెప్పవచ్చా? కాపీ కొట్టేయడం, చేసిన దాన్ని కొట్టేయడం తేలికే బేబీ. అంతేకాకుండా అది చేసిన ఉగాది పచ్చడిలో వేపరసం కలిపి చెడగొట్టేశావనుకో, దానికి తిట్లే తిట్లు, మన ఉగాది పచ్చడికి హిట్లే హిట్లు. ఓకే ఓకే మమ్మీ. పద చేద్దాం. రా. పచ్చడి రెడీ చేస్తుంది. ఓకే. వసుంధర మేడం, వస్తున్నా. బాగా చేసింది. సరే సరే, ఇందులో పోయి బేబీ. చాలిటివ్వు. ఇదిగో. వేపాకులు అందులో కలుపు. సూపర్ మామ్. ఇప్పుడు ఇది తాగిన తర్వాత అందరూ పరమ చెత్తగా ఉందని తన మొహం పగలు కొడుతుంది అమ్మమ్మ. దాని చెంప మీద పడ్డ వాతల మీద ఈ పచ్చడి రాసుకుంటే వాపు తగ్గిపోతుంది బేబీ. వేపాకు రసం చాలా గొప్ప మెడిసిన్ తెలుసా? గట్టిగా నవ్వుకు. పద పద. సుచిత్ర, పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయా? అన్నీ అయిపోయాయి అత్తయ్య. పంతులు గారు రావటమే ఆలస్యం. అదిగో, దీవించాల్సిన ఆయనకే 100 ఏళ్ల ఆయుష్. మాటల్లోనే వచ్చేశారు వదినా. నమస్కారం. శుభస్య శీఘ్రం తల్లి. అందరికీ ఈశ్వర కృప ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన వచ్చేస్తే మిగిలిన పూజలు పురస్కారాలు మొదలు పెట్టచ్చు. అదిగో అన్నయ్య వాళ్ళు వస్తున్నారు నాన్నమ్మా.
అలేఖ్య నీ కాబోయే అత్తయ్య కళ్ళార్పకుండా కొడుకుని చూస్తుందా వసం చూస్తుందా? దిగొస్తుంటే ఇద్దరు కనపడతారు కదా నానమ్మ. నువ్వు ఇంకోలో ఊహించుకోకు. పదా ఉమ్. వచ్చేసానప్పు. వేపాకు రసంతో స్నానం చేసినందుకు బాడీ అంతా ఇంకా చేదుగానే ఉంది. నువ్వు తాగే మందు కన్నా చేదుగా ఉందా బావా? నక్షత్ర ఆ సరే త్వరగా పూజ చేసి మా అల్లుడి నెత్తిన అక్షింతలు వేయండి. తలంబ్రాలు కూడా పోయించుకునే రోజు త్వరలో రావాలమ్మా. మరే మంచి మాట చెప్పారు. వసుంధరా మేడం. పూజలోకి ఉగాది పచ్చడి నైవేద్యంగా పెట్టాలి. వెళ్ళి తీసుకురామ్మా. అలాగే మేడం. ఆ బేబీ, నువ్వు చేసిన ఉగాది పచ్చడి కూడా తీసుకురా. వెళ్ళు. ఎస్ మామ్. నక్షత్ర ఉగాది పచ్చడి కూడా చేసిందా? అలా అంటావేంటి ఆనంద్? మీ అమ్మ అడగగానే అత్తయ్య కోసం చేస్తానని మరీ చేసింది. దానికి కూడా ఆడపిల్ల లక్షణాలు అలవాటు పడుతున్నాయి. సంతోషం. అలా అనకప్పు, వినిందంటే పొర్లి మరీ గంతులేస్తుంది. త్వరగా రావసు. మా అక్క ఉగాది పచ్చడి చేస్తే మా వీధి వాళ్ళంతా వచ్చి తినిపోయేవాళ్ళు. మళ్ళీ ఆ వీధి పెంకుటిల్లు ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తావే? మళ్ళీ హరిప్రసాద్ తులసి గుర్తుకొచ్చేస్తారు. సరే ఆ ఉగాది పచ్చడి దేవుడి దగ్గర పెట్టండి. ఇవ్వమ్మా. అమ్మమ్మ, ఇద్దర్లో ఎవరు చేసిన పచ్చడి బాగుందో నువ్వే డిసైడ్ చేయాలి. పూజ అయిన తర్వాత ప్రసాదాలు అవి తీసుకుంటాం కదా, అప్పుడు చూద్దాంలే. పంతులు గారు, మీరు పూజ మొదలు పెట్టండి. శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః. భూః పాదౌ యస్య నాభిః వియత అసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసాత్ శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః. బాబు, హారతి ఇవ్వు నాయనా. హరి ఓం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయేన ధేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ హారతి ఇవ్వు నాయనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బాబు, కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్లు ఉగాది పచ్చడిలో కలుపు నాయనా.
టేస్ట్ చేస్తున్నారు. అమ్మా ఈ ఉగాది పచ్చడి ఎవరు చేసింది? నేనే పంతులు గారు. ఇలా రామ్మా. నీ చేతులతో అందరికీ నువ్వే పెట్టమ్మా. నైస్. మామ్, ఇదేంటి బావ చాలా సింపుల్ గా తినేసాడు. మీ బావకి మందు తాగి తాగి నాలుక చచ్చుబడిపోయి ఉంటుంది. బాగుందమ్మా, చాలా బాగుంది. బానే ఉంది. చెప్పాను కదండి, మా వసు చాలా బాగా చేస్తుంది. పదే పదే చెప్పకే, వాళ్లకు తెలుసులే. మామ్, అమ్మమ్మ కూడా బాగుందంటుంది అంటే. వయసు అయిపోయింది కదా, నాలుగుకి రుచి తెలియట్లేదు. ఓ, ఆహా. మాకొద్దులే, నా కూతురు చేసిన ఉగాది పచ్చడి రుచి చూస్తాం. వావ్, సూపర్ అక్క. నాకు కొంచెం ఎక్కువే. చాలా బాగుంది. ఇంకొంచెం. బాగుంది కదా నాన్నమ్మ. అపర్ణాదేవి గారు, అబ్బాయిలు ఇద్దరు జాతకాలు తీసుకురండి. అలాగే. బేబీ, వేపాకు కలిపిన కొంచెం కూడా చేదు ఎక్కువ అవ్వలేదా? అమృతంలో అందరూ తెగ తాగారు. మామ్, అదే అలా ఉంటే ఇంకా నేను చేసిన ఈ ఉగాది పచ్చడి ఇంకెంత బాగుంటుందో. అమృతం కంటే అద్భుతంగా ఉంటుంది. నువ్వు ఫస్ట్ పట్టు మామ్, పట్టు. ఏయ్, చాలు బేబీ. బా, అమృతం మామ్. అరే చాలు. ఆ, ఉగాది పచ్చడి చేదుగా ఉందా నక్షత్ర? నేను చేసింది ఇలా ఎందుకుంది? నువ్వు చేయలేదు, నేను చేసిన దాన్నే పాడు చేయాలనుకున్నావు. మనుషుల్నే మార్చేసే మీకు బుద్ధి చెప్పాలంటే, నువ్వు నా పచ్చడి మార్చాక నేను నీ పచ్చడి మార్చాను బేబీ. ఎంత మోసం చేసావే. మీరు ప్రతి క్షణం నన్ను టార్గెట్ చేసి ప్లాన్ చేస్తున్నారు. అమాయకంగా నేను మీ వల్లో చిక్కుకునే టైం అయిపోయింది. ఇంక మీరు ఏం చేయాలనుకున్నా సరే, ఇంట్లో వాళ్ళకి మాత్రం చెడు జరగనివ్వను. అనవసరంగా పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఉంటే ఉగాది పండుగ రోజు అక్షంతలు వేయించుకుంటారు, లేదంటే దెబ్బతింటారు. పచ్చడి కింద కొట్టేస్తాను, ఉగాది పచ్చడి కింద. జాగ్రత్త 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 జాగ్రత్త.
అమ్మా, అల్లుడు భవిష్యత్తు ఎలా భద్రంగా ఉంచాలని ఆలోచిస్తున్నావా? ఆయన జాతకం కాగితాలకే పరిమితం కాకూడదని పంతులు గారితో చెప్పాలి ఐరేంద్రి. శుభస్య శీఘ్రం అని చెప్తారు. ఆ, కానీ ఒక్కసారి నీ కూతుర్నైన నన్ను దృష్టిలో పెట్టుకొని నా కూతురి జీవితానికి కూడా భరోసా కల్పించమ్మా. ఇప్పుడు నక్షత్రం ఏం లోటుంది? ఉగాది పచ్చడిలో తీపి వంశీకి, చేదుని నా కూతురికి అందించకండమ్మా. అంటే నువ్వలా చేస్తావని కాదు, సుచిత్ర వదిన అలా చేస్తుంది అనిపిస్తుంది. ఐరేంద్రి, మరో మాట చెప్తున్నాను. కేవలం ఆయన సంతోషం కోసమే నేను బతుకున్నాను. నా మనవడికి నచ్చినట్టే నేను చేస్తాను. ఇంకెవరి ప్రోద్బలం ప్రోత్సాహం నాకు అవసరం లేదు. నీ మనవడు నాకు మేనల్లుడు కదమ్మా. తన ఆనందం కోసం మమ్మల్ని కూడా త్యాగం చేయనివ్వు. మామ్, నోరంతా చేదుగా ఉంది. అమ్మమ్మ, అత్తయ్య అండ చూసుకొని ఆ వసుంధర రెచ్చిపోతుంది. నువ్వూరికే ఉన్నావంటే నీ చేతులతోనే అక్షింతలు వేయించుకొని అది ఇంటి కోడలవుతుంది. నార్మల్ పిచ్చి మాటలు మాట్లాడుకో. నక్షత్ర అన్న దాంట్లో తప్పులేదమ్మా. వదిన్ని అడ్డం పెట్టుకొని అది చెలరేగిపోతుంది అన్నది మాత్రం నిజం. నువ్వు కూడా నమ్మాలి. పిచ్చి ఐరేంద్రి, పిచ్చి నక్షత్ర, ఎవరేమనుకున్నా సరే నేను నిర్ణయించిందే జరుగుతుంది. ఎవరు ఎలా చెవులు కొరుక్కున్నా ఐ డోంట్ కేర్. అమ్మా, నీ దృష్టిలో నా కూతురు ఉండాలి. ఉంది కదా? అమ్మమ్మ, అది నన్ను ఇంట్లోనే లేకుండా చేస్తానని ఛాలెంజ్ చేసింది. నన్ను ఇక ఈ ఇంటి కోడలుగా ఉండనిస్తుందా? ఎప్పుడేం చేస్తుందో అని నాకు భయంగా ఉందమ్మమ్మ. నాకు నువ్వే రక్షగా ఉండాలమ్మమ్మా. వంశీని తప్ప ఇంకెవ్వర్ని దాని పక్కన ఊహించుకోలేదమ్మా. బావ కోసం నేనేమైనా చేస్తాను కానీ బావని మర్చిపోమని మాత్రం చెప్పొద్దమ్మమ్మా. నువ్వు ఈ రోజు నిర్ణయం తీసుకోకపోతే సుచిత్ర వదినే నిర్ణయం తీసేసుకుంటుందమ్మా. నాకు నీకు బద్ద శత్రువైన వసుంధరనే బావకిచ్చి పెళ్లి చేస్తానంటుందమ్మమ్మా అత్తయ్య. మీ ఇద్దరు మాట్లాడటం అయిపోయిందా? చెప్పాలనుకున్నది చెప్పాం, ఆ తర్వాత నీ ఇష్టం. బావని కనుక నాకు కాకుండా చేస్తే నేను చచ్చిపోతాను. బేబీ, ఐరేంద్రి, విన్నావా అమ్మా ఇదేమంటుందో? దారిని పోయే దానమ్మని కాకర్ల వారింటి కోడలుగా ఎలా చేస్తాను ఐరేంద్రి? అలాంటి పరిస్థితి వస్తే ఏమో మీరనుకున్నట్టే చేస్తానేమో. చూద్దాం. మీరు ధైర్యంగా ఉండండి. ఏమయ్యా పంతులు, ఎంతసేపు చూస్తున్నావంటే ఫలితాలు ఎలా ఉంటాయోనని కంగారుగా ఉంటుందయ్యా. కాస్త చెప్పు తొందరగా. కంగారు ఏమీ లేదమ్మా. వంశీకృష్ణ గారిది అద్భుతమైన జాతకం. అయితే ఈసారి ఆదాయం 5 అయితే వ్యయం 20 దాటిపోయింది. అమ్మో, అంత ఖర్చా? గుండెల మీద చేసుకునక్కర్లేదు. నా మనవడు ఎంత ఖర్చు పెడితే అంత మంచిది. అదేంటమ్మా అలా అంటావు? అవును ఐరేంద్రి, ఆదాయం అటుంచి ఆస్తులన్నీ ఖర్చు చేసినా పర్వాలేదు. ఆయన సంతోషంగా ఉంటే అంతే చాలు. కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయండి. ఇంకా ఆస్తులుంటాయా? మీ రెండో మనవడు ఆనందబాబు అన్యాయం అయిపోడు. అన్నయ్య ఆనందం కోసం ఈ ఆనంద్ ఏమైనా త్యాగం చేస్తాడు. చూసావా నాన్నమ్మ, ఆయనది ఎంత గొప్ప మనసు. అర్థమైంది. దీని మొహం ఏది అర్థమైతే చావదు. ఆస్తులు హరి అంటే ఆనందు నువ్వు అడుక్కు తింటారా ఏమిటే?